కుమారి నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెది కుమారి నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే. భరతనాట్యం బాగానే చేస్తున్నాడు శాంతకుమార్. ఏమండి నేను ఎలా ఉన్నాండి? అచ్చు సదాలా ఉన్నాను కదా? మంచానికి పడిన చదలా ఉన్నావు. ఈ అందానికంటే మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారో. మీ అమ్మ నాన్న కష్టపడ్డారు లేదు తెలియదు కానీ మేకప్ మ్యాన్ మాత్రం 2 గంటలు కష్టపడ్డాడు. ఆ జోకులన్నీ ఆపండి కానీ క్లాస్ మొదలు పెడదామా? ఏమండి వాళ్ళ క్లాస్ లో ఏం నేర్పిస్తారు? నీకు కొన్ని రసాల పేర్లు చెప్తాను, అది ఎలా చేయాలో కూడా చెప్తాను. అంటే నవరసాల మీదే క్లాస్ అన్నమాట. మొదలు పెట్టండి. హాస్యం, రౌద్రం, భయానకం, బీభత్సం. అంటే ఎలాగండి? అంటే మన స్కిట్ మరి అంత వద్దు. దాని తర్వాత శృంగారం. ఒక్క నిమిషం. హలో, అవునా? ఎప్పుడు? మన పక్కింటి సుబ్బారావు చనిపోయాడంట. సుబ్బారావు చచ్చిపోయాడా? నేను వెళ్ళి చూసొస్తా. అబ్బో ఏంటి ఎక్స్ప్రెషన్? సుబ్బారావుని పలకరిస్తానండి. సుబ్బారావు, ఏ సుబ్బారావు ఏంటమ్మా నిన్నటిదాకా బాగున్నావుగా, అలా పోతే ఎలా? ఏమండి సుబ్బారావు ఎంత మంచివాడో తెలుసా? నేను ఆఫీస్ కి వెళ్ళి వస్తూ ఉంటుంటే నన్ను ఎంత ప్రేమగా పలకరించేవాడో తెలుసా? ఈ టైంలో కావాల్సింది ఆరసం కాదు, దుఃఖం. హలో, అవునా? మీ అక్కకి కొడుకు పుట్టాడంట. కొడుకు పుట్టాడంట. అక్కకి కొడుకు పుట్టాడంట. మీ అక్క కొడుకు పుడితే ఎవరన్నా సంతోషిస్తారే, సంతోష రసం. మా అక్క కొడుకు పుట్టాడా? ఏమండి మా అక్కకి కొడుకు పుట్టాడంట. ఏమండి సుబ్బారావు గారు ఇది విన్నారా? మా అక్కకి కొడుకు పుట్టాడంటండి. ఏంటండి అంత సంతోషపడకు, తల్లి ప్రాణానికి కొద్దిగా ప్రమాదం అంట. తల్లి ప్రాణానికి ప్రమాదమా? అయ్యో సుబ్బారావా, తల్లి ప్రాణానికి ప్రమాదం అంటే తెలుసా? నాకెంత ఆనందంగా ఉందో. తల్లి ప్రాణానికి ప్రమాదం ఏంటి? నవ్వుతూ వింటే ఈ టైంలో కావాల్సిన దుఃఖం. అయ్యో తల్లి ప్రాణానికి ప్రమాదం అంటయ్యా. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి భగవంతుడా? ఏడకు, ఇప్పుడే న్యూస్ వచ్చింది, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం, సేఫ్. ఇద్దరు సేఫ్ అంటయ్యా. సుబ్బారావా ఇద్దరు సేఫ్ అంటయ్యా. ఇద్దరు సేఫ్ అన్న తర్వాత దుఃఖం ఏంటి? సంతోషం. ఏంటి ఇద్దరు సేఫా? ఇద్దరు సేఫ్. అయ్యో నాకెంత ఆనందంగా ఉందండి. ఏమయ్యా మిగతా కార్యక్రమాలు చూడండి. బాయ్ సుబ్బారా. బాయ్ సుబ్బారావు. ఇప్పుడు చెప్పాడు ఏ రసం అభినయించాలో. ఫ్లాట్ గా ఉంది. నేను ఇలా చూస్తుంటే నాకు ఏదేదో అవుతుంది. రసం లెస్గా ఉంది. నేను నీ మీద చెయ్యేసి నీ దగ్గరకు వస్తుంటే నీలో ఏమాత్రం చలనం, ఫీలింగ్స్ లేవంటే? అంటే మీరు ఏ రసమో చెప్పలేదుగా. ఇప్పుడు నీలో రావాల్సింది శృంగారం. చంపేస్తా. నిజమా ఏమండి మిమ్మల్ని చూస్తుంటే మీ భుజాల మీద తల పెట్టుకుని ఇలా చూస్తూ ఉండిపోవాలని ఉందండి. మీరు ఉండండి నేను చూసుకుంటానుగా. ఏ దొంగ
ఇట్రా, మా ఇంట్లో పట్టానికి నీకు ఎన్ని గుండెలు రా. ఏమండి, పోలీసులకి ఫోన్ చేయండి. ఏమండి, నేను మిమ్మల్ని దోచుకోవడానికి రాలేదండి, ఇంట్లో సామాన్ల కోసం వచ్చాను. సామాన్లకి ఏమన్నా అయితే చెప్పు, తగ్గిపోద్ది. ఏంటండి మీ ఆవిడ ఇలా మాట్లాడుతుంది? అరే దానికి నవరసాలు అయితే నేర్పించాను కానీ ఏది ఏ టైంలో వాడాలని నేర్పించలేదురా. నా ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవాలి? దొంగోడు వచ్చినప్పుడు ఆ రసం రాకూడదు, రౌద్రం రావాలి. మా ఇంట్లో సామాన్ తీసుకెళ్ళిపోవటానికి నీకెంత ధైర్యం రా? శృంగారం. మా ఇంట్లో సామాన్ తీసుకెళ్ళిపోవటానికి నీకు ఎంత ధైర్యం రా? ఇట్లాంటి టైంలో ఈ రసం కాదు, మనకు కావాల్సింది రౌద్రం. శృంగారం. రౌద్రం. శృంగారం. రౌద్రం. శృంగారం. రౌద్రం నా వల్ల కాదండి. అది శృంగారానికి ఫిక్స్ అయిపోయాడు. వాడి మీద రావాల్సింది రౌద్రం. శృంగారం. రౌద్రం. శృంగారం. రౌద్రం. శృంగారం. రౌద్రం. రౌద్రం. ఇలా కాదురా నిన్ను. ఈ ప్లాస్టర్ తీసుకొని నా భార్య వీక్నెస్ ఆడుకుంటావా? ఇప్పుడు మాట్లాడరా. ఇప్పుడు ఇద్దరు కలిసి రౌద్రం. ఏమైంది? మూడు మొత్తం పోయిందా? మీరు ఏ రసం చెప్పలేదుగా. సంతోషం. ఏమైందండి? గుండెపోటు వచ్చిందే. హై, మా ఆయన గుండెపోటు వచ్చింది. మా ఆయన గుండెపోటు వచ్చింది. ఏంటండి, ఉండండి, డాక్టర్ని పిలుస్తారు. ఏమండి డాక్టర్ గారు, తొందరగా వచ్చేయండి, మా ఆయనకి గుండెపోటు వచ్చింది. నా పసుపు కుంకాలు మీరే నిలబెట్టాలి. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS. ఏమండి డాక్టర్ గారు, మా ఆయనకి గుండెపోటు వచ్చిందండి, మీరే ఎలాగైనా కాపాడాలి. ఎమోషన్ ఏది? లేదండి, ఎమోషన్ ఏది? ఆయన చెప్పండి రాదండి. కాదు, ఇప్పుడు బాధపడాలి, ఏడవాలి. రావట్లేదు నీకు? రావట్లేదు డాక్టర్. ఎందుకు రాదు? ఏం ఆయన చెప్పలేదు డాక్టర్. ఏడవండి ఒకసారి. నేను ఏడవలేను, ఆయన చెప్పండి, నేను ఏడవలేను డాక్టర్. అమ్మో, నా గొలుసు వదిలేండి, మీకు దండం పెడతాను, నా గొలుసు. ఇప్పుడు దీనికి ఎలా వచ్చింది? రైట్ ఆర్ రైట్? నా గొలుసు కదా. ఇది మొత్తం యాక్టింగ్. చెయ్యి నువ్వు చీరలు పట్టుకుంటూ వస్తుంది చూసా బయటికి. అవునా? మొగుడు హార్ట్ అటాక్ రాలేదు నీకు? మొగుడికి హార్ట్ అటాక్ రాలేదు నీకు? వద్దండి, కొట్టొద్దు. ఏం ఏడవ ఒకసారి? అయ్యో, ఏమండి, మీకు స్టడ్ వేస్తాడట. మీ పోలీస్ పడిపోయాడు ఏంటంటే. ఓకే, సెట్ అయిపోయింది కదా? ఓకేనా? అమ్మో. రైట్, బై. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏనా దొరబాబు, ఏర్రా, ఇదేరా మన కొత్త రూమ్. ఎలా ఉంది? నీకు ఎక్కడ రూములు దొరకలేదా? ఇంత దూరంలో 20,000 పెట్టి మరీ తీసుకున్నా. ఈ రూమ్ గురించి తెలిసి నువ్వు అలా మాట్లాడవురా. ఆ పక్కన ఒక అమ్మాయి రెంట్కుంటుందంట, ఈ పక్కన ఒక అమ్మాయి రెంట్కుంటుందంట. ఆ తర్వాత మనకు ఉంటది గున్నా గున్నా మామిడి. ఎలా ఉంటారు అయితే? ఇంతవరకు నేను చూడలేదురా. అర్జెంట్ గా చూడాలనిపిస్తుందిరా. ఈ నైట్ పడుకో, రేపు పొద్దున ఇంటి ముందుకు వచ్చి ముగ్గులేస్తారు, అప్పుడు చూద్దాం. సరేనా? పడుకుందా? సార్ లోపలికి వద్దురా, ఎక్కడే పడుకుందాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అమ్మాయి భలే ఉందరా. ఒరే, అది టవల్ రా, ఇంక అమ్మాయి కనిపించలేదు. ఆ అమ్మాయి కంటే టవలే బాగుంది కదరా. ఏమండి, ఇంటి దగ్గర కొత్తగా వచ్చింది మీరేనా? అవునండి, ఇప్పుడు దాకా ఉంటాం అనుకున్నాం, రేపు నుంచి ఉంటాం లేదు తెలియదు. బయట నా పేరు ఈశాన్యం అండి. అదేం పేరండి అలా ఉందా? పుట్టినప్పుడు హాస్పిటల్లో ఈశాన్యం మూల పుట్టానంటండి. బరువు ఎక్కువ ఉండేటప్పటికి నా పేరు ఈశాన్యం అని పెట్టారండి. ఈశాన్యంలో బరువు ఉండొచ్చు కానీ ఈశాన్యం మరీ ఎంత బరువు ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి బాబా. అవును, మీరేమైనా బ్రేక్ఫాస్ట్ చేస్తారా? లేదండి, డైటింగ్ లో ఉన్నా. ఏమైనా కావాలంటే అడగండి, మొహమాట పడకండి. ఏం అవసరం లేదు, మీరు ఎలాంటి చూడకపోతాం. గున్నా గున్నా మామిడి అన్న అజ్జోడు గున్నైన పిల్ల ఎలా ఉందో. ఒరే, నేను చెప్పాను కదా, ఈ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది, ఆ పక్కన ఒక అమ్మాయి ఉంటుందని. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు నైరుతి. ఓ నైరుతి అనుకున్నా, మీరు రాగానే కొంచెం చల్లటి గాలి మాకు. ఎందుకు మీ పేరు?
నా పేరు దొరబాబు అండి. మీరేం చేస్తూ ఉంటారు? సెన్సెక్స్. అలా కాదండి, స్టాక్ మార్కెట్ ఉంది కదా, అందులో జాబ్ చేస్తుంటారు. I have some work, huh? Oh. Got to go. Bye, see you. Bye, see you. Thank you. ఏరా ఖాళీ చేస్తా అది ఇది అన్నావు. ఒరే ఏ సాన్యం బరువుగా ఉన్నా గానీ నైరుతి మాత్రం అదిరిపోయిందిరా. ఇప్పుడు ఖాళీ చేస్తావా చేయవా? అసలు వాస్తు కరెక్ట్ గా ఉంది. దాన్ని ఏదో రకంగా పడిపెడతాను, ఇప్పుడు ఏదో రకంగా మాట్లాడు. ఒరే ఇప్పుడే మాట్లాడవు కదరా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఇప్పుడు మాట్లాడతా చూడు. ఏమండి నైరుతి గారు, నైరుతి గారు, మీరేమనుకోనంటే మా ఇంట్లో కూర వండుతున్నాను, కొంచెం ఉప్పు ఉంటే అడుగుదామా లేదా అని. 1 సెకండ్. ఇదిగోండి. పనుంది. ఓకే బాయ్. ఉప్పు చూసావా ఎలా సంపాదించానో? నువ్వు సూపర్. ఏమండి ఏం లేదండి, కూర మాడిపోతుంది, ఉప్పు లేదండి, కొద్దిగా ఉప్పు ఉంటే ఇస్తారా? మా ఇంట్లో ఉప్పు అది ఏం లేదండి. అదిగో వెనకాల పెట్టుకొని మళ్ళీ ఉప్పు లేదంటారు చూడండి, ఉప్పు ఇవ్వండి ప్లీజ్ అండి. అవును ఏంటి ఉప్పు కింద పెట్టారు? చేతికి ఇస్తే గొడవలు అవుతాయి అంటారు. ఉప్పు ఇక్కడ ఇవ్వకపోతే గొడవలు అవుతాయండి. అట్లా చేతికి ఇవ్వండి. ఏమండి నా చేత ఉప్పు తినిపించారు, పులుపు ఎప్పుడు తినిపిస్తారు? పులుపా? ఏంటది? ఏం అర్థం కానట్టు దొంగ. దాని సంగతి పక్కన పెట్టరా, దీని సంగతి చూడరా. చూడు అదంటది అదే, నన్ను గదిలో తీసుకెళ్లే మార్గం ఒకటి ఉంది. ఏంటది? చీపెడతా చూడా. ఇప్పుడు దాని ఇంట్లోకి వెళ్ళి కరెంట్ వైర్ కట్ చేసా, అది స్టైల్ గా దొరబాబు మా ఇంట్లో కరెంట్ ఆన్ చేయవా అంట. అప్పుడు నేను వెళ్ళి ఫీజు అందట్లేదని దాన్ని పైకి ఎత్తుకొని నడుం కనపడేలా చూసి అప్పుడు ఖుషి సినిమాలో సూపర్ అని తొందరగా ఏమండి దొరబాబు గారు, మా ఇంట్లో కరెంట్ పోయిందండి. ఆనందంలో దాని ఫీజు కాకుండా దీని ఫీజు కట్ చేసావురా. కొద్దిగా వచ్చి ఫ్యూజ్ చేస్తారా? ఒంటరి ఆడపిల్లలు కదా, భయం వేస్తుందండి. నాకు కరెంట్ అది చాలా భయం అండి, నేను రాను. ప్లీజ్ రండి, నాకు వచ్చు, మీరు తోడుంటే చాలు రండి. ప్లీజ్ నన్ను వదిలేండి, మీకు దండం పెడతాను. రమ్మని చెప్పానా? రండి. అయ్యో ఇది నాకు అందదండి, నాకు కరెంట్ భయం. పోనీ నన్ను ఎత్తుకోండి, నేను ఫ్యూజ్ చేస్తాను అంతే, అయిపోతుంది. అమ్మా ఇంత రిస్క్ నేను చేయలేను, కానీ నేను ఎత్తుకోవడం కంటే అందులో ఏ లెటర్ బెటర్. ఏంటి చూస్తున్నావు? నేనేం చూడలేదు. నువ్వు నా నడుము చూసావు? లేదు నేనేం చూడలేదని చెప్తున్నాను కదా. నా నడుము చూసావు, నువ్వు చూడటం నేను చూసా. అబ్బా నేను చూడలేదు. సర్లే పో ఇంకా. నైరుతి చీర ఆరబెడుతుంది, ఇదేంటి ఎంత పడుకుంది? ఎల్లు దొరబాబు, ఇదే ఛాన్స్. నాలో చిలిపి కళ నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా. నాలో చిలిపి కళ నీలా ఎదురైందా. ఈ షర్ట్ ఎవడరా ఎక్కడ చూసినట్టుంది? ఇంకెవరిది? నీదే. డాబా మీద ఆరేస్తావు కదా. ఇదేట్రా ఇది ఎలా నలిపేస్తుంది దాన్ని? ఏంటమ్మా ఎప్పుడు పర్మిషన్ తీసుకుంటా మా నాన్నగారితో? ఇంక నేను ఒంటరిగా ఉండలేను దొరబాబు, రా ప్లీజ్. నన్ను దొంగ. ఒరే నా సొక్క ఎలా నలిపోయిందంటే నేను దొరికితే ఇంకెలా నలిపేస్తారు ఇది? ఇలా కాదు కానీ ఒక ప్లాన్ రా. ఏంటది? రేపు దాన్ని ఏదో మాయ మాటలు చెప్పి పార్క్ తీసుకెళ్తా. సూపర్ నువ్వు. ఓకే. అర్జెంట్ గా పని కానిచ్చాయి, నేను నా పని నేను చూసుకుంటా. నేను ముందు వాళ్ళకి ఫోన్ చేస్తా, ఓకేనా? ఓకే వెళ్ళు. రైట్. నైరుతి గారు, యా చెప్పండి. ఇందాక మీ షేర్ తీసుకున్నా ఫీల్ అవ్వద్దు. పర్మిషన్ లేకుండా నాకు ఏదైనా వస్తువులు తీసుకుంటే నాకు చాలా చిరాకు. ఈసారి పర్మిషన్ తీసుకుని చేస్తా గానీ. ఇడియట్స్. హలో, మీరు నన్ను అంత తప్పుగా అర్థం చేసుకో అవసరం లేదు. నాకు చాలా సోషల్ సర్వీసులు చేస్తుంటాను తెలుసా? రియలీ? యా, పార్కుల్లో మొక్కలు అయి నాటుతుంటాను. చాలా నటారా? అవును, చాలా అసలు అన్ని మొక్కలు నాయే. అవును, ఈ రోజు పార్క్ లో మొక్కలు నాటేది ఒకటి ఉంది, మీరు వచ్చి హెల్ప్ చేస్తారా? తప్పకుండా. రండి వెళ్దాం.
మొక్కలేవి? మొక్కలు వస్తున్నాయి, ఇగో లారీలు వస్తున్నాయి ఇప్పుడే. ఆవిడెవరు రోడ్ దాటుతున్నారు, ఆవిడని రోడ్ దాటి చూస్తారా? పని చేయండి, నేను వెళ్ళొస్తాను. ఇక్కడ కూర్చోండి, మీరు వెళ్ళండి, మొక్కలు నేను రాగానే చెప్పండి. ఓకే ఓకే. బాబు దూరే బాబు, నీకు పేరు తప్పుగా పెట్టారు మీ ఇంట్లో. ఏమి? నీకు దూరే బాబు అని పెట్టాల్సింది. సరే ఎలా వచ్చావండి చెప్పు. చాలా రోజుల నుంచి నీతో మాట చెప్పాలనుకున్నాను. దా కూర్చో. చెప్పేసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. చెప్పు. ఐ లవ్ యూ. గౌడు గేదలో గోడ వేసుకుని వంటి నాకు అసలు ఇష్టం లేదు. అదేంటి, నన్ను పెళ్లి చేసుకోవా? మనిషి అన్నవాడు ఏమన్నా నేను చేసుకుంటాడా? లేదు, నన్ను చేసుకోవాలి. ఎందుకు చేసుకోవరా? కట్టు, తాళి కట్టు. నేను దీన్ని ప్రేమించలేదు. ఈ రోజు అందరూ ప్రతి ఒక్కరు ఇదే స్టోరీ చెప్తారు కదా, ముందు తాళి కట్టు. నీకు అర్థమవుతుంది, దీని ఆర్డర్ చూసావా? కట్టవా ముందు తాళి కట్టు, తాళి కట్టు. దొరబాబు గారు, యువర్ సచ్ అ జెంటిల్మెన్. ఇన్ని రోజులు మీ గురించి అందరూ చాలా తప్పుగా అనుకున్నారు. మీకు గోల్డ్ ఉందండి, హార్ట్ గోల్డ్ ఉంది. అవునండి. ఆల్ ది బెస్ట్. ఓకే, అది దొరికిద్దంటే ఇది దొరికిందేంటి? పదండి కలిసి మొక్కల్ని నాటుకుందాం. ఎక్స్ట్రా జబర్దస్త్. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే. ప్రేమతో పిచ్చెక్కిస్తున్నావు తెలుసా? పిచ్చే కాదు, ఈ రోజు నీ 2 బుగ్గలు ఎరిపెక్కిస్తాను తెలుసా? ఎలాగమ్మా? ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నేనే అందం కాదు, నువ్వు అందంగా ఉన్నావు తెలుసా? అందమే కాదు. ఓకే, డైలాగ్ గిఫ్ట్ బాగుంది. అంత నచ్చనా? అయితే ఈ బుగ్గ మీద ఒక ముద్దు పెట్టు. బుగ్గ ఇవ్వు. ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పబ్బులని పబ్బులని క్లబ్బులని 24 గంటలు తినడం కాదు, పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకోవాలంటే అందంగా ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలిగా. శశి, మా ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు తెలుసా? అవునా? ఓ మై గాడ్. అవును అవును. మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారా? అయితే నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? నీకు ఎన్నిసార్లు చెప్పాను, నువ్వే ఏదో ఒకటి చేయాలి. నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా సరే మా నాన్నతో మన పెళ్లి గురించి నువ్వే ఒప్పించాలి. మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో మాట్లాడితే మీ నాన్న నన్ను ఇలా కొడతాడు కదా. ఏంటిది? ఇలా కొడతాడు కదా. నీకు విషయం తెలుసా? మా నాన్న చేయి ఒకసారి కిందికి నాన్న, నన్ను చూడు. మా నాన్న అలా కొట్టడు, ఇలా కొడతాడు. పడిపోతాడు బాబు. మనం ఉన్న పలంగా మీ నాన్న వద్దు, మీ నాన్న మన అసలు పని పెళ్లి అసలు మీ నాన్న మన పెళ్లి చేస్తారన్న గ్యారంటీనే లేదు. మనం తప్పించుకుంటావారా సార్? ఇందాక నుంచి కొడుతున్నారు సార్, తను తప్పించుకుంటుంది. నువ్వు ఇట్లా ఓకే మేడం, థ్యాంక్ యూ. దండం పెడతాను. మీ నాన్న మన పెళ్లి చేస్తారన్న గ్యారంటీ లేదు. అది ఒక్కసారి గుడ్ షాట్. ఆ కుర్చీ ఇవ్వు. ఏదో ప్లాన్ చేసినట్టు బాబోయ్. నా హస్బెండ్ అంటే ఎలా ఉండాలి? ఇటు తిరగమ్మా, చేయి తీయాలి, ఇటు చూడు. నన్ను చూడకుండా మాట్లాడతావే? అవునా? నేను సిగ్గుపడుతున్నాను అసలు. ఆగు. చేయి మీద కొట్టినా తగులుతుంది. నేను పొట్టిగా ఉన్నాను అన్నట్లేదు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు నన్ను కొట్టావు, నేను ఓకే డన్. నువ్వు 4 దెబ్బలు కొట్టిన తర్వాత నేను ఓకే అని మీరైనా చెప్పండి సార్. నా చెంపలు మొత్తం వాచిపోయాయి సార్. శశి మాట మీద నిలబడ్డాడు, 2 చెంపలు ఎర్రగా అయ్యాయి. కాదరా ఈక్వల్ అయితే లెక్కెట్టండి, ఇద్దరు ఈక్వల్. సార్ ఒక్క దెబ్బ నేను కొట్టాలి కదా సార్? నాకు మామూలుగా లేదు.
అమ్మయ్య పవన్ కి ఇప్పుడు రిలీఫ్ గా ఉంది. వెళ్దాం, పారిపోదాం. ఏంద్రా నలుగు పెడతానావా? సీమలో ఉన్నావా? సీమంత ఫంక్షన్ లో ఉన్నావురా? పెడితే ఎట్లా వేలాలా? ఇట్లా వేలాలా? ఎట్లా? అబ్బా వద్దులే, నువ్వు నలుగే పెట్టుకో. అవునా? ఎవడాడు? నా కూతురు తీసుకుపోతున్నాడా? ఆయన ఇప్పుడే చంపేస్తాం రా, ఇప్పుడే చంపేస్తాం. వస్తావా? ఉండమేమోడా? మీ నాన్నోళ్ళు మన కోసం ఎతకడం ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు. ఎతకండ్రా. హలో చంపదెబ్బలు కొట్టుకునే కెపాసిటీ మీకు లేదు కానీ స్కేట్లతో చేయండి. శాంతి గారు స్కేట్స్ అంట. ఈడొకడు కామెడీ తప్ప ఏం చేయమన్నా చేస్తానంటాడు. అరే పవన్, లెగ్స్ కొంచెం మోకాళ్ళు బెండ్ చేయరా. సార్ చెప్పింది విను. నిలబడండి. కరెక్ట్ గా అట్లాగే ఉండండి, అట్లాగే రండి. బాడీ ఎత్తకుండా చూస్తూ డైలాగులు చెప్పండి. మీ నాన్నకు పట్టుపడకుండా మనం హైదరాబాద్ పారిపోదాం పదా. నా కళ్ళ ముందే నా కూతురు లేకపోతావా? నేను వచ్చినానంటే పగిలిపోద్ది. ముందరికెళ్తే నీకు పగిలిపోతావు. పడితే ఒంటరిగా పడండి, టచ్ అలాగే మాట్లాడుకోండి, ఏం కాదు. నీ కళ్ళ ముందే నీ కూతురు లేపుకుపోతున్నా, నీకు చీము నెత్తురు లేదా? అసలు నీ సీమలో పుట్టలేదా? పట్టుకోండి. లేపండ్రా. ఓకే, స్టడీ కొద్దిగా. ఏరా ఇన్ని మాటలు అంటున్నా, నీ రక్తం మరగట్లేదా? నీ కూతురు నా దగ్గర ఉంది. నీ దగ్గర నువ్వు ఎలాగో మా పెళ్లి చేయవు గానీ పావని, మనిద్దరం కలిసి హైదరాబాద్ పారిపోదాం పదా. హైదరాబాద్ పోయిన వస్తా, గోవా పోయిన వస్తా, స్విట్జర్లాండ్ పోయిన వస్తా. అంత అవసరం లేదురా, ఓ 2 అడుగులు ముందుకెయ్యి. ఇంతేనా నీ సీమ పౌరుషము? లే మామా లే. ఉన్న పరంగా మీ అయ్యగారిని వదిలేసి వస్తే ఒక్కొక్కడికి 10,000 ఇస్తా. నన్నే పట్టుకొని ఉంటే లాగేస్తున్నాడు లండన్ అందరినీ. నన్ను పట్టుకుంటే మీకు నా ఆస్తి అంతా రాసిస్తాను. నన్ను వదిలిపోమాకండ్రా రే. ఇప్పుడు చూడు పావని, నీకు మీ నాన్న కళ్ళ ముందే పెళ్లి చేసుకోవాలని కోరిక కదా? అవును బేబీ. దా అయితే తాళి తీసుకొస్తాను, కట్టేద్దాం. అన్నా వాడు తాళి కట్టేస్తున్నాడు, వెళ్ళి కాపాడన్నా. అయితే ముందు పోయి పట్టుకోండి. రెండో ముడి కూడా మూడో ముడి వేసేస్తున్నా. మూడో ముడి కూడా వేసేస్తున్నా. వేసేసానరా మామా, నీ కళ్ళ ముందే. మూడు ముళ్ళు ఏం కదా పెళ్లి కాదురా, 7 అడుగులు నడవాలా, అప్పుడే దాని పెళ్లి అంటారు. దమ్ముంటే నడవరా. 1 2 అయ్యో 3 మామా సగం వచ్చాను. మామా 3 అడుగులు కూడా పట్టుకొని వేయలేదు. 3 అడుగులు, ఇంకో 3 అడుగులే ముందుకి. శశి కూర్చొని. మామా 7 అడుగులు కూడా వేసాను. ఇంతే కదా, సింపుల్. అన్నా వాడు అడుగులు వేసుకుంటూ వచ్చేస్తున్నాడు, వాడిని కొట్టుండన్నా. ఇప్పుడు పడాలా శశి, ఇప్పుడు పడాలా. ఎక్స్ట్రా జబర్దస్త్. కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది, కోటి తారలే పూల ఏరులై. ఈవిడ
నా భార్య, పేరు సులోచన. ముద్దుగా నేను సుచి అని పిలుస్తూ ఉంటాను అనమాట. ఇది నా కొత్త ఇల్లు. ఇంత పెద్ద డూప్లెక్స్ హౌస్ మందేనా? ఫసక్ శశి అంటే ఎవరు అనుకున్నావు? బయట కూడా అదే అడుగుతున్నారండి, ఫసక్ శశి అంటే ఎవరు అని. ఈ జోకులకేం గానీ చూసావా, నాతో పెళ్ళవంగానే నువ్వు కూడా జోకులు వేసి నువ్వు కూడా పంచలేస్తున్నావు. మనకి రేపటి రోజు పుట్టే పిల్లలన్నా పంచలేస్తారేమో కానీ ఈయన మాత్రం పంచలేయడండి. అలిగారు పెళ్లి తర్వాత జరగబోయేదేంటో తెలుసు కదా. నీకు తెలీదా నన్ను అడుగుతున్నావు? నువ్వు ఆ సిగ్గు కంటిన్యూ చేసి అక్కడికి వెళ్ళిపో, ఇప్పుడే వస్తాను. ఓకేనా? తొందరగా వచ్చేయండి. రష్మి, నా పేరు ఎందుకు మధ్యలో? కొత్తగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ కంగారు ఏదైతే ఉంటుందో ఫస్ట్ నైట్ కి వెళ్ళేటప్పుడుగా ఆ కంగారు అలాగే మెయింటైన్ చేయాలి, అలాగే ఉండాలి. పాలు తాగండి. ఈ పాలు తాగిన తర్వాత నేనేంటో చూపిస్తా. ముందు పాలు తాగండి, తర్వాత నేను కూడా ఏంటో చూపిస్తాను. నా గురించి నీకు అస్సలు తెలీదు. నా గురించి మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా 3 నెలల్లో నిన్ను కళ్ళు తిరిగేలా చేస్తా. సంవత్సరం తిరిగే లోపు ఇంట్లో ఒక పిల్లాన్ని తిరిగేలా చేస్తా. ముందు పాలు తాగు, ముందు పాలు తాగు. ఇదేంటి నా కళ్ళు తిరుగుతున్నాయి? అమ్మయ్య పడిపోయాడు, నన్ను క్షమించండి. తల పట్టేసింది అసలే. సుచి కాఫీ, సుచి కాఫీ. ఎక్కడ చూచి జంపు. లెటర్. ఏమండి, నా కోసం వెతకండి, నేను మా బాయ్ ఫ్రెండ్ మహేష్ దగ్గర వెళ్ళిపోతున్నాను, దయచేసి నన్ను క్షమించండి. నేనేంటో చూపిస్తా అంటే ఇలా చూపించిందంటారా మహాప్రభు. కాలనీ వాళ్ళు మా ఇంటికి వస్తే నేనేం చెప్పుకోవాలి? పెళ్ళం ఊరిల్లిందంటేనే ఏమనుకుంటారు, పెళ్ళం లేచిపోయిందంటే అసలు కాలనీ వాళ్ళు ఏమో చెప్పాలి. మన్మథ్ కుమార్ సార్ 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 సుబ్బారావు గారు బాగున్నారా? విష్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అయ్యా. ఓ థ్యాంక్ యూ సార్. అది మా బాస్ లీవ్ ఇవ్వలేదు, అందుకే రావడం కుదరలేదు. అయ్యో పర్లేదు సార్. ఎందుకు మీ ఆవిడ అంటే అంత తొందర ఎందుకు సార్? లోపల పూజ చేసుకుంటుంది, అంటే వంట కూడా చేస్తుంది అనమాట. అది వంటే కదా, ఏదో స్నానం చేసినట్టు. పెళ్లికి రాని ఆత్రం ఇప్పుడు ఎందుకో సార్? ఆమె చూడడానికి ఆత్రం వచ్చేస్తుంది మీకు. ఒకసారి చూపిస్తే ఏమైందయ్యా? లేదు సార్, ఇప్పుడు కుదరదు. ఆఫీస్కి వెళ్ళండి, సాయంత్రం చూసుకుందాం. సర్లే, ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుండు, సాయంత్రం వస్తాలే. కాలనీ వాళ్ళందరికీ నా పరిస్థితి తెలిసిందంటే నా పరిస్థితి ఏంటి? దీనికి సొల్యూషన్ ఎతకాలి. కొత్త సెల్ ఫోన్ కొన్నాను, కొత్త సిమ్ కార్డు. ఈ నెంబర్ ఇంకా ఎవరికి తెలియదు. సరదాగా మా ఫ్రెండ్స్ కి ఎవరికైనా చేసి ఫోన్ ఆట పట్టిద్దాం సార్. ఎవరికి చేద్దాం? మన మన్మథ్ కుమార్ గారు ఉన్నాడుగా, మొన్నే పెళ్లి కూడా అయినట్టుంది, సరదాగా ఆట పట్టిద్దాం. హలో, మేము దివాళీ బ్యాంక్ నుంచి దివాళీ ఆఫర్ ఇవ్వడానికి ఫోన్ చేస్తున్నామండి. నాకు ఆఫర్లు మీకు 25 lakhs తగిలింది. నాకు అన్ని వద్దమ్మా, ఫోన్ పెట్టు. నా సిచ్యువేషన్ వేరే. అరే మన్మథ, ఊరికే రా, సరదాగా నేను ఆట పట్టిద్దామని ఫోన్ చేశాను. నేను శాంతి గారిని. శాంతి ఈ టైంలో ఏంట్రా? అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ కదరా, సరదాగా ఆట పట్టిద్దామని చేశాను అనమాట. మిమిక్రీ ఆర్టిస్ట్, లేడీ వాయిస్, శాంతి కుమార్ ఐడియా. అరే శాంతి ఎక్కడున్నావు? అరే అర్జెంట్గా ఒకసారి ఇంటికి రారా ప్లీజ్. రా, పని ఉంది ప్లీజ్. ఇదో ఇప్పుడే వచ్చేస్తున్నా. రా. ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? ఏంటి మ్యాటర్? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. ఈ చదువురా. కేజీ కందిపప్పు 120 రూపాయల. బ్యాక్ కాదరా, ఫ్రెండ్ చదువు. ఓ బ్యాక్. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎతకద్దు దయచేసి క్షమి. ఏంట్రా ఇది? అదిరా జరిగింది. ఇప్పుడైతే నీ పరిస్థితి ఏంటి? నువ్వేదో ఒకటి చేయాలరా. లేకపోతే నేనేం చేస్తాను నా టైం. అంటే నీకు మిమిక్రీ వచ్చు కదా, నువ్వు లేడీ వాయిస్ చేసి నువ్వు నా భార్యగా చేయాలి. లోపల నుంచి యాక్ట్ చేయాలి. బయట ఎవరైనా వచ్చారనుకో, నేను ఇమీడియట్ గా లోపలికి వచ్చేస్తాను. నువ్వు నా భార్యలాగా ఏం చేయాలంటే, అబ్బా వదలండి, రాత్రి పగలు మీకు ఇదే నాటి అన్నట్టు యాక్ట్ చేయాలి. ఇక్కడే ఉండు. ఓకే, పేమెంట్ మాత్రం ఇవ్వాలి. పేమెంట్ ఏంట్రా? పేమెంట్ ఫ్రెండ్షిప్ లో చేయాలి కానీ. ఫ్రెండ్ పేమెంట్ రా. 2000 ఇస్తాను. ఓకేనా? అయితే ఓకే. ఊలో నుంచి తప్పించుకు పారిపోయిన ఎలుగుబంటి. మన్మథ్ కుమార్. ఓహో, ఇక్కడికి వచ్చిన ఓరిని. ఏమయ్యా మన్మథ్ కుమార్? అబ్బా ఊరుకోండి. అబ్బో రాత్రి పగలు మీకు ఇదే ఇంకోసారి పిలుద్దాం, వస్తాడా? ఏమయ్యా మన్మథ్ కుమార్? అబ్బా వదలండి, మీకు ఇదే ఇది ఇప్పుడు అయ్యేటట్లే కానీ వెళ్తా. మరుసటి రోజు ఏనా తింటావా? గొంతంతా ఎండిపోయిందిరా మిమిక్రీ చేసి. ఇదిగో సరదాగా ఎవరు లేరు కదా. నాకు అర్థమైంది. సరే రా, వేసేస్తున్నా మరి. కొంచెం పోసుకోరా మరి నువ్వు. రెడీ. అబ్బా వదలండి, అబ్బా రాగండి మీకు ఇదే, అబ్బా వదలండి. మన్మథ్ కుమార్ ఒక్కసారి బయటికి రావా? అబ్బా 3 గంటల వరకు ఏంటి
నలిపేశారు సిగ్గులేదు పోండి. రేపు వస్తానండి, నాకు ఆఫీస్ ఉంది. కరెక్ట్ టైం మేనేజ్ చేసారా నాయన, లేకపోతే నా పొరువంతా పోయేది. ఇదంతా నా వల్ల కాదురా. ఇదిగో నా డబ్బులు ఇస్తే ఇవ్వు, లేకపోతే నేను వెళ్ళిపోతాను. నాకు ఇప్పటికే 2 రోజులు అయిందయా, 4000 ఇవ్వాలి. ఇప్పటికి నా 2 లక్షలు తీసారు. అయితే 2 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తావు? అరే మూసుకుని అయితే చెప్పించి ఇస్తావా? ఇవ్వ. నేను ఇవ్వను రా. ఏం చేసుకుంటావు చేసుకో, నేను అసలు ఇవ్వను. ఇక్కడే మూసుకుని చెప్పింది చెయ్యి. మన్మథ్ కుమార్ లోపలికే 6 అడుగులు పెరిగావు కానీ అదే పనిలో ఉండకూడదు. నలుపుగా ఉన్నాయని చెప్పి చూడకుండా నన్ను నలిపేస్తావరా? ఇప్పుడు నేను ఇచ్చేదానికి నీకు ఎరిపెక్కిపోద్ది చూడరా. మందేస్తాను సార్. ఇంతకీ మీ కాపురం ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మావిడైతే అసలు చాలా మంచిది. పరాయి మగాన్ని అసలు కన్నెత్తి కూడా చూడదు సార్. అబ్బా వదలండి. అబ్బా వదలండి. అరే వదలమని చెప్పింది కదా మన్మథ్ కుమార్. అబ్బా రాత్రంతా ఏంటి మీరు మరి నాటి? అది పెళ్ళారా, పల్లాకి యుద్ధం చేయకూడదురా. ఈడు వచ్చేటట్లేదు, నేనన్నా ఆఫీస్కి వెళ్తా. ఎరా ఇప్పటికైనా ఇస్తావా? రే రివెంజా ఎక్స్ట్రా చేయకు. రే ఫ్రెండ్ నాకు మాత్రం ఇది ఉండాలరా. డబ్బులు ఎవరా నా దగ్గర ప్లీజ్ రా. ఈ ఒక్కరోజు మేనేజర్, ఒక్కరోజు బాస్ వస్తున్నాడు. ఈ ఒక్కరోజు మేనేజర్ ప్లీజ్ ప్లీజ్. నేను చెప్పని ఒక్కరోజు నా మీద ఒట్టు. ఏమయ్య మన్మథ్ కుమార్, బాగున్నారు సార్? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అయ్యా. థ్యాంక్ యూ సార్. నీ పెళ్లికి రాలేకపోయాను. కూర్చో. అది కాదయ్యా, బాస్ ఇంటికి వచ్చాడు, కనీసం కాఫీ ఇవ్వాలని తెలియదా? కాఫీ సార్ నేను తీసుకొస్తాను సార్. కాఫీ నువ్వు కలపాలి కానీ మీ ఆవిడ ఏం చేస్తుంది లోపల? వదలండి. సరే నేను మళ్ళీ వెళ్ళి కలుస్తానులే. ఎవరండి మీరు? నేను మన్మథ్ కుమార్ వాళ్ళ బాస్ ని. పెళ్ళైంది కదా పలకరిద్దామని వచ్చా. కొంచెం బిజీగా ఉన్నారని వెళ్ళిపోతున్నా. బిజీ అంటే అదే ఇలా నాకు అర్థమైంది. అబ్బా వదలండి, మీకు రాత్రి పగలకి తేడా లేదు. యూ నాటి అంతేనా? ఎగ్జాక్ట్లీ అదే. ఈ సంవత్సరం నుంచి చెబుతున్నారా వాడు? అవునా? అయితే చూద్దాం. మన్మథ్ కుమార్, మన్మథ్ కుమార్ వదలండి. అబ్బా ఏంటి మీకు రాత్రి పగలు తేడా లేకపోతుంది? ప్లీజ్ వదలండి. అబ్బా నాటి. ఏమయ్య మన్మథ్ కుమార్, ఇక్కడ బాస్ వచ్చాడు, మీ పక్కింటి ఆయన వచ్చాడు, ఏంటయ్యా? ఇద్దరు ఒకేసారి వచ్చారా? మా ఆవిడ లోపల ఉంది. తెలుసు. కొద్ది బిజీ ఉన్నాను. తెలుసు. ఒక్కసారి మీ ఆవిడ్ని పిలిస్తే వెళ్ళిపోతామయ్యా చూసేసి. మా ఆవిడ రాలేదు సార్, ఇప్పుడు కొద్ది కష్టం. అబ్బా ఏమని వదలండి. మన్మథ్ కుమార్ ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ సౌండ్లు ఏం లేదు సార్. మీరు మీరు బయలుదేరండి, పర్లేదు వదలండి. మీకు దండం పెడతారు. రాత్రి పగలు తేడా లేకుండా అబ్బా వదలండి. అబ్బా రాత్రి పగలు తేడా లేకుండా ఏంటండి ఇది? వదలండి. ఎరా అయిపోయింది. అబ్బా అంటే అది కాదు సార్, నేను మన్మథ్ కుమార్ వాళ్ళ వైఫ్ సార్. వైఫ్? అదే వైఫ్ క్యారెక్టర్ వేస్తాను సార్, వాళ్ళ ఫ్రెండ్ సార్. మరి ఇప్పుడు లోపల వాళ్ళ ఆవిడ అంటే వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయింది సార్. ఫస్ట్ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, ఫిమేల్ వాయిస్ పెట్టి లోపల నుంచి మేనేజ్ చేపిస్తున్నాడు అనమాట. అంటే వాళ్ళ ఆవిడ లేచిపోయిందా? హలో, అరే మన మన్మథ్ కుమార్ వాళ్ళ వైఫ్ లేచిపోయిందటయ్యా. పాప పరామర్శిద్దామని వచ్చినా. ఆవిడ లేచిపోతే చెప్పాలి కదా నాకు. ఇది ఎందుకు కొట్టాను తెలుసా? ఇంతసేపు బ్లాక్ చేసినందుకు. ఎక్స్ట్రా జబర్దస్త్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా కిట్టు మారదే, కన్ను రాని టీం అంటే పర్ఫెక్ట్ డే. ఏంట్రా ఇది? అది ఏదో ఫ్లో లో పాడేసాను బాబా. అబ్బా డాన్స్ చేసి మంచి ఆకలి మీద ఉన్నాను రా. వాళ్ళు కూడా మంచి ఆకలి మీద ఉన్నారు. నువ్వు కామెడీ ఎప్పుడు చేస్తావా లేదో అని. ఈ కామెడీనే ఆపమనింది. నేను కూడా ఆపితే ఇంకా కష్టమే. ఇవన్నీ కాదు కానీ అక్కడ గుడిని చూసావా? గుడిలో ప్రసాదం పెడుతున్నానంట. పద లాగిద్దాం, పద వెళ్దాం పద. అయితే గుడికి వస్తే ఎంత నిశ్శబ్దంగా ఉందో. అవునరా, మనకి ఇట్లా చాలా నిశ్శబ్దంగా ఉండదు. ఒక పంచి ఉండదు, ఒక నవ్వు ఉండదు. ఇవే ఆపమనింది. నేను కూడా ఆపితే కష్టమని ఇందాకే చెప్పాగా. అక్కడ ప్రసాదం పెడుతున్నారు, అక్కడికి వెళ్దామా? నీకు ప్రసాదం కనిపిస్తుంది, నాకు ఆ పక్కన ఉన్న మైక్ కనిపిస్తుంది. మైక్ తో ఏం చేస్తావరా? అరే నేను సంగీతం నేర్చుకున్నాను కదా, కచేరీ చేసావు అనుకో పేమెంట్ ఇస్తారు. ఇక ప్రసాదం ఏం కర్మ, ఏకంగా బిర్యానీ తినొచ్చు. ఏమంటావు? నువ్వు మైక్ సంగతి చూడు, నేను ప్రసాదం సంగతి చూస్తావు. అలాగేరా.
సభా సరస్వతికి నమస్కారం. సరి రిగ సరిగ సరి రిగ గమ మరి రిగ గమ రిగ మరి రిగ గమ మ ప ప గ మ మ ప గ మ ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద మ ప ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ప ద ని ప ప ద ద ని ని స స స స ని ని ద స ని ద స స ని ని ద ద ప ప ని ని ద ద ప ని ద ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ ద ప మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ ప మ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స. శభాష్ 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 శభాష్. సార్ మిమ్మల్ని పంతులు గారు రమ్మంటున్నారు. పేమెంట్ ఇవ్వడానికి కాబోలు. రండి పదండి వెళ్దాం. పులిహోర అదిరిపోయింది. మైకుంది. ఏంటి ఇప్పటిదాకా పాడింది ఈయన? ఎంత బాగా పాడాడు. ఇలాంటివన్నీ లైఫ్ లో అసలు మిస్ చేసుకోకూడదు. హలో, మీకు పెళ్ళయిందా? మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాలో మీకు బాగా నచ్చిందేంటి? మీ స్వరం. ఓహో, ఇది పాట కనెక్ట్ అయిందా? పాడింది నేను కాదు కదా. ఇప్పుడు నేను పాడలేదని చెప్తే ఇది నాకు కనెక్ట్ కాదు. నేను ఎలాగైనా వదులుకోకూడదు, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అయినా సప్త స్వరాలు నా నరాల్లో చిన్నప్పటి నుంచి అలా జీర్ణించుకుపోయాయండి. స్వరాలేమో గానీ నరాల్లో మాత్రం కామెడీ లేదండి. పెళ్లి చేసుకుందా, లేకపోతే వాడు వచ్చేస్తాడు. ఎవడండి? అదే రాహు కాను. అంటే పర్మిషన్ లేకుండా గట్టిగా పాడాను కదండి, పూజారి గారు గట్టిగా ఇచ్చారండి. ఈ శశిగాడు ఎక్కడికి వెళ్ళాడు? శశి, వీడికి ఏ కొబ్బరి చెప్ప దొరుకుంటది, వెళ్ళిపోయి ఉన్నాడు. అరే శశి, అరే బావా, ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు పాడితే నేను పాడాను అనుకుని ఒక అమ్మాయి నాకు కనెక్ట్ అయిందిరా. ఆ అమ్మాయిని ఈ రోజు నేను పెళ్లి చేసుకున్నా గుళ్ళో. థ్యాంక్స్ మామా. అలాగే, వరం ఒకరిది వరం ఒకరికి. కానివ్వండి అంతా దేవుళ్ళు లేలా. చిలక చందన పట్టు చీరే కట్టిందో, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందో. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. ఇంకెందుకు ఆలస్యం? ఆగండి. మొదలు పెట్టే ముందు మీరు ఒక పని చేయాలి. లైట్ లాపాలి కదా. అది కాదు, ఒక పాట పాడాలి. ఒక స్వరం అందుకోండి. స్వరమా? చచ్చానుగా. ఇప్పటికిప్పుడు స్వరం అంటే అయినా పడగదిలో స్వరాలు ఏంటి? వద్దు. మీరు పాట పాడకపోతే ఈ రోజు ఫస్ట్ నైట్ ఉండదు. అంటే ఇప్పటికిప్పుడు పాడాలంటే వాడు రావాలి కదా. ఎవడండి? అంటే నాలోని కళాకారుడు బయటికి రావాలి కదా. రాత్రిపూట రాడు. నేను బయటకు వెళ్ళినా వాడిని రప్పిస్తారా? ఓ పని, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా, నేను ఎలాగోలా బయటికి తీసుకొస్తా. ఓకేనా? సరే. ఫోన్ కొట్టు. హలో. అరే బావా, వచ్చి నువ్వు ఒక రాగం పాడాలరా. ఎక్కడ్రా? నా శోభనం గదిలో. అదేమన్నా రవీంద్ర భారత్ అనుకున్నావు వచ్చి కచేరీ చేయడానికి? నీ కచేరీ జరగండి, ఇక్కడ కార్యక్రమం జరిగేలా లేదురా మామ. ప్లీజ్ రారా. కుదరదురా, ఇప్పుడు నేను వైజాగ్ వెళ్తున్నా, ఇప్పుడు నేను రాలేను. అరే ప్లీజ్ రా, నీ కాలు పట్టుకున్నా. ఈ ఒక్క కార్యక్రమం కానీ నువ్వు వెళ్ళిపో. అరే నేను బస్ స్టాండ్ కూడా వచ్చాను, ఇప్పుడు కుదరదు. నువ్వు కనుక రాలేదనుకో, అప్పుడెప్పుడో నీకు ఇచ్చిన బాకీతో సహా మొత్తం 2 లక్షలు ఇప్పటికిప్పుడు తీర్చు. అక్కడి నుంచి చెప్తామా? అయితే మూసుకొని వచ్చి పాడు. శశి ప్లీజ్ రా. నాకు తెలియదు, వచ్చాయి. పాట అంటే ఎలా? ఇప్పుడు నాకు కుదరదురా, నా మాట అర్థం చేసుకోరా. ఏం చేయక్కర్లా, ఒక రాగం పాడి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? పాడతానరా. ఓకే. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావరా? చెప్తానరా, నీ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఉండరా పట్టాలుగా. ఏమండి? మంచినీళ్ళ సంగతి పక్కన పెట్టి కానీ ఇందాక నువ్వు రాగం అడిగావు కదా, అందుకనా? ఎలా రెడీయా? ఎవరండి రెడీ? అదే నాలోని కళాకారుని బయటికి తీసుకొస్తున్నా. ఓకేనా? 1 2 3 ససరిరిగా సరిగా ససరిరిగా గమ మరి రిగా గమ రిగా మరి రిగా గమ మ పప గమ మ ప గమ ప గమ మ పప దద మ పప ద మ పద మ పప దదని పప దదని పదని పప దదని ని సస. చాలా బాగా పాడారండి. దగ్గర ససరిరిగా సరిగా ససరిరిగా గమ మరి రిగా గమ రిగా మరి గమ మ ప మ పప ద మ పద మ పప దదని పప దదని పదని పప దదని ని సస. సరే గానీ మొదలు పెడదామా? ఓకే, లైట్లు ఆపేసిరండి. ఓకే, నువ్వు అక్కడ కూర్చో, లైట్ ఆపేస్తాను. లైట్ ఆపేస్తున్నా. పాప గమ పాప గమ ప గమ ప గమ రి స దాద మ ప దాద పప ప ని ని గరి స స సగరి సరి సని పప ని సరి సగరి సరి సని పప ని ని స సరి సరి సని ద ప ద ప మ గ స మ మ మ మ మ ద ద ద ద ప ని 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 పప ని ని స గరి స గరి సని దరి స రి స ని రి సని దని ద ప స మ మ మ ద ద ప ని ని గరి స స స స స రి 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 గ గ గ ప మ గ సరి ప ని స. ఏమండి? పాడింది చాలా అలసిపోతారండి. వాటర్ తాగుతారా? తీసుకురా, లేకపోతే పోయేలా ఉన్నా. నీ అబ్బా ఏం చేద్దాం అనుకున్నారు? బయట రా, నీకుంది. ఏమండి వాటర్? పాడి పాడి అలసిపోతాం, ముందు వాటర్ తాగండి. వాడు ఎక్కడ తాగనిస్తాడు? ఎవడండి? వాళ్ళు కళాకారుడు.
తాగండి వాటర్ తాగండి. సరిగా ఇవాళ ఆయన చంపేటట్టున్నాడు. సరిగా రిగా గా సరిగా 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 గమరి రిగా గమరి గమరి రిగా గమ పప గమ మప గమ గమ మమ గమ మప పద మపద మమ పపద దని పపద దని పదని పపద దని ని సస. ఇలా నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పాప. ఓహో పాపలాగున్నానా? మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఆల్రెడీ వచ్చానండి. నన్ను సరిగా 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 గమ మరి రిగా గమరి గమరి రిగా గమ మప గమ మప గమ మప పద మపద మపద దని పపద దని పదని పపద దని ని సస. పాడింది చాలు, రండి పడుకుందాం. ఈ రోజు వాడు పడుకొని ఇచ్చేలా లేడే. ఎవడండి? అదే నాలోని కళాకారుడు బయటికి నిద్ర లేచాడు పడుకునేవాడు. ఏమండి మీరు చాలా అందంగా ఉన్నారు. నువ్వు కూడా. సరిగా 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 గమ ఎవడరా నువ్వు ఇక్కడేం చేస్తావు మంచ కింద? ఎవడరా నువ్వు? నేను వాడి ఫ్రెండ్ నండి. వెళ్ళిపోయాడా? స్టార్ట్ చేద్దామా? ఎవడాడు? నేను చెప్తానండి. నేను ఆయన లోపల కళాకారునండి, లోపల నుంచి వచ్చానండి. అంటే నన్ను మోసం చేస్తావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏమండి మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఆ రోజు గుళ్ళో కూడా పాడింది నేనండి, ఆడు కాదు. నా గొంతు చూసి ఆడు నన్ను లవ్ చేశారు. నేను నీ గొంతుని ప్రేమించాను కానీ నిన్ను కాదు. చిచ్చి. ఏమండి ఎక్స్క్యూజ్ మీ అంటే అడగచ్చో తెలియదు కానీ ఒక రోజు ఆ రోజు ముందు నన్నే చూసింటే నన్నే చేసుకునే వాళ్ళ. మీ గాత్రం బాగుంది కానీ ఆకారం బాగలేదు. అరే బావా, వాళ్ళు జడ్జిమెంట్కి వెళ్తున్నాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటావు? సానిదని దపద పమ పాప గమ పదని దపమ గమ ప గమ గరి ససాని దని ని దద దద పమ పాప గమ పదని దపమ సరి గరి గ గమ పమ ప దపద గమ పప దని దద గన గన పాప పాప గమ పద దని దరి